వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. అతిగా అరవడం వల్ల కంఠశోష, అనవసరంగా ఏడవడం వల్ల కన్నీటికి ఉన్న విలువ రెండు కూడా తగ్గిపోతాయి. అరిచినా అంతే, అనవసరంగా ఏడ్చినా అంతే, విలువ లేకుండా పోతాయన్నమాట. కానీ ఆ కన్నీటినే కసిగా మార్చి చూడండి. ఏవైతే అవమానాలు మీరు పడ్డారో, ఎవరైతే వీళ్ళు దేనికి పనికిరారు అని చెప్పేసి మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మీకు అసలు విలువ అనేదే ఇవ్వలేదో, వీళ్ళేంటి, వీళ్ళు అసలు విలువ ఇచ్చే మనుషులు కాదు అని మిమ్మల్ని అవమానించారో, ఆ అవమానాల నుండే పట్టుదల పుడుతుంది. ఆ పట్టుదలతో వీడు అంత దూరం వెళ్ళలేడు, సాధించలేడు అని అనుకున్న వాళ్ళ ముందర అంత ఎత్తు అయిన శిఖరాల్లాగా మీరు ఎదిగి చూపించి, ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో వాళ్ళే మీకోసం ఎదురు చూసేలాగా అంత ఎత్తుకి ఎదిగి చూడండి కదా. అప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగు? అంటారు కదా, నవ్విన నాపచేనే పండింది అని, కుక్క కాటికి చెప్పు దెబ్బ అని. ఇలాగా ఎవరైతే అవమానించారో వాళ్ళందరి ముందర ఆనందంగా తల ఎత్తుకొని నిలబడి చూడండి. అప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంది చూసారా, అబ్బా, లైఫ్లో దాన్ని మించిన ఆనందం ఇంకోటి ఉండదండి. కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, వీటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించండి. నేను మళ్ళీ నా వీడియోస్లో అదే చెప్తూ ఉంటాను. కాన్సన్ట్రేషన్ అంతా కూడా నెగిటివిటీ మీద తగ్గించండి. మీ బలం ఏంటో, మీ బలహీనత ఏంటో మీరే తెలుసుకోండి. మీ బలహీనతలను అధిరోహించి మీ బలాన్ని ఆయుధంగా చేసుకొని ముందడుగు వేసి చూడండి. జీవితంలో ప్రతి ఎత్తుకు ఎదుగుతున్న కొద్దీ, ప్రతి మెట్టు ఎదుగుతున్న కొద్దీ ఎన్నో గుణపాఠాలు నేర్చుకొని ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మీరే నిలిచి చూస్తారు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా కుంగిపోవద్దు. కానీ ఇవన్నీ జరగడానికి ఏం కావాలి అంటే ఓర్పు కావాలి. ఓర్పుతో చెయ్యాలి. చిన్న వాటికి కుంగిపోకూడదు, పడిపోకూడదు. పడిపోయినా కానీ లేచి నిలబడాలి. వీటన్నిటినీ కూడా ఎదుర్కొన్న రోజు మీరు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారు. రాసి పెట్టుకోండి. ఇది ఎవరు కూడా మీ విజయాన్ని ఆపలేరన్నమాట. ఎందుకు అరవద్దు, అరిచి చెప్పొద్దు అని అంటున్నానంటే, ఎవరు వింటారండి అరిచే వాళ్ళ మాటలు? ఎవరైనా ఎప్పుడైనా సాధించిన వాళ్ళ మాటలే వింటారు. ఓడిపోయిన వాళ్ళు నేను ఓడిపోయాను, నేను అక్కడ దాకా వెళ్ళాను అని చెప్పినా కానీ మేము కూడా అలా చాలా చేశాంలే అని అంటారు. కానీ ఎగ్జాంపుల్గా తీసుకోరు. ఎప్పుడైనా కానీ సాధించి చూపించిన వాడినే ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. వాడి మాటలనే నమ్ముతారు, వాడి మాటలనే కన్సిడర్ చేస్తారు, వాడికే విలువిస్తారు. కాబట్టి అరవటాలు, గోల చేయటాలు కాకుండా విత్ యాక్షన్స్తో మనం చేసి చూపించామనుకోండి, అది సత్తా అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి.